జియో ఎయిర్ ఫైబర్లో చాలామంది కంప్లైంట్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి జియో ఎయిర్ ఫైబర్కి టఫ్ కాంపిటేటర్గా ఇది వస్తుందని చెప్పుకోవచ్చు. హాయ్, నా పేరు మౌలి, మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. చాలా మంది ఎప్పటి నుంచో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే జియో ఎయిర్ ఫైబర్లో మనకి చాలా వరకు కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఆల్టర్నేటివ్గా మనకి ఏముంది అనేది చూసినట్లయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే మనకి జియోకి ఆల్టర్నేటివ్గా వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ వాళ్ళు కొత్తగా కొన్ని న్యూ సిటీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ సరౌండింగ్స్లోనే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడు కొన్ని చూసుకున్నట్లయితే మన తెలుగు స్టేట్స్లో కూడాను ఒక సిటీకి అయితే రావడం జరిగింది. అవి ఏంటి, ఏ సిటీస్లో లాంచ్ అయింది, అలాగే వీటి యొక్క ప్లాన్స్ ఏంటి అనేది కూడా టోటల్గా ఈ వీడియోలో మనం చూసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే మీకు అమెజాన్లో కానీ, లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ, లేదంటే మింత్రా కానీ, ఏజియో కానీ, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్లో కూడాను ఎప్పటికప్పుడు వచ్చే లూట్ డీల్స్ అన్నీ కూడాను నేను ఒకే చోటికి అయితే తీసుకురావడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీకు మనకి ఆన్లైన్ కామర్స్ సైట్స్లో వచ్చే బెస్ట్ లూట్ డీల్స్ అన్నీ కూడాను అక్కడైతే నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వెంటనే మీరు మన ఛానల్లో జాయిన్ అయ్యి ఈ లూట్ డీల్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు, మీ మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఎయిర్టెల్ మనకి సేమ్ జియో వాళ్ళు ఏదైతే టెక్నాలజీతో వస్తున్నారో ఎయిర్టెల్ కూడాను సేమ్ టెక్నాలజీతోనే రావడం జరుగుతుంది. సో ప్రీవియస్గా మనం చూసినట్లయితే ఎయిర్టెల్ అనౌన్స్ చేసినప్పుడు ఒక డివైస్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో మీ స్క్రీన్ పైన చూడొచ్చు, ఈ డివైస్ మనకి క్యారేబుల్గా ఉండేది. సో ఎక్కడికైనా సరే ఇందులో సిమ్ ఒకటి ఇన్సర్ట్ చేసుకొని ఎక్కడికైనా క్యారీ చేసుకునే విధంగా ఉండేది వీళ్ళు లాంచ్ చేసినప్పుడు మాత్రం. సో ఫర్దర్గా వీళ్ళు జియో ఏదైతే టెక్నాలజీ తీసుకొచ్చిందో ఆ టెక్నాలజీకి వీళ్ళు అడాప్ట్ అయిపోయారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ నవ్ డేస్లో మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ యొక్క డివైస్ ఏంటంటే మీకు ఫిక్స్డ్గా ఉంటుంది. మీరు ఒక ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ పెట్టుకోవాలనుకున్నట్లయితే మీరు ఏదైతే ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఉంటున్నారో ఆ రూఫ్ టాప్ మీద ఒక రిసీవర్ అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి మీకు వైర్స్ ద్వారాగా ఈ రౌటర్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మూవబుల్ అయితే కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మీరు హౌస్ షిఫ్ట్ అవుతున్నా, లేదంటే ఆఫీస్ షిఫ్ట్ చేస్తున్నా, అట్లాంటి టైంలో మీరు రిక్వెస్ట్ అయితే రైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసి అప్పుడు వాళ్ళు టెక్నీషియన్స్ వచ్చే దీన్ని మార్చడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క మేజర్గా కొన్ని ఫీచర్స్ అనేది చూసుకున్నట్లయితే ఇది వైఫై 6 టెక్నాలజీతో రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఫైబర్ లైక్ డౌన్లోడ్ స్పీడ్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది 5G నెట్వర్క్ మీద డిపెండ్ అయ్యి వస్తుంది కాబట్టి మనకి 5G కవరేజ్ బాగున్న ఏరియాలో మాత్రం మనకి డౌన్లోడ్ స్పీడ్ అండ్ అప్లోడ్ స్పీడ్ అనేది మనకి బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆప్టికల్ ఫైబర్లో మనం చూసుకున్నట్లయితే అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ మనకి రెండు సేమ్గా ఉండడం జరుగుతుంది. మీరు 100 Mbps తీసుకుంటే డౌన్లోడ్ స్పీడ్ 100 Mbps వస్తుంది, అలాగే అప్లోడ్ స్పీడ్ కూడా 100 Mbpsలో రావడం జరుగుతుంది. బట్ ఎయిర్ ఫైబర్లో మనం చూసుకున్నట్లయితే డౌన్లోడ్ స్పీడ్ వాళ్ళు చెప్పిన స్పీడ్ అయితే మ్యాచ్ అవ్వచ్చు, బట్ అప్లోడ్ స్పీడ్ అయితే మాత్రం మనకి వేరే అవుతూ ఉంటుంది. అప్లోడ్ స్పీడ్ అనేది మనకి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కనెక్ట్ మల్టిపుల్ డివైస్ సైమల్టేనియస్లీ అండ్ అలాగే క్విక్ అండ్ ఈజీ ఇన్స్టాలేషన్ ఎట్ అవర్ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్. సో ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే వచ్చి ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఇండివిజువల్గా మనం ఇన్స్టాల్ చేసుకుంటామంటే అవ్వదనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ప్లాన్స్ విషయానికి వస్తే ప్లాన్స్లో వీళ్ళు మేజర్గా ఒక 3 ప్లాన్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ 3 ప్లాన్స్లో మనం చూసుకున్నట్లయితే బేసిక్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది 699 ప్లస్ GST 18% GST అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 699లో మనకి వైఫై వస్తుంది, అలాగే DTH టీవీ సర్వీసెస్ ఉంటుంది, అలాగే OTT సర్వీసెస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ DTH సర్వీసెస్ అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు డెడికేటెడ్గా DTH సర్వీసెస్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎయిర్టెల్ DTH సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు సపరేట్గా ఈ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే మనకి జియోలో చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్లో మనకి సపరేట్ DTH సర్వీసెస్ అయితే ఏముండో, ఈ వచ్చే టీవీ ఛానల్స్ అన్నీ కూడా మనకి OTT బేస్డ్ టీవీ ఛానల్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ 699లో మనకి 40 Mbps స్పీడ్తో డేటా అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే అన్లిమిటెడ్ డేటా అని చెప్పేసి వీళ్ళు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అన్లిమిటెడ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే 1 TB వరకు మాత్రమే వీళ్ళు హై స్పీడ్ డేటా, మీరు ఏదైతే స్పీడ్ తీసుకుంటున్నారో 40 కానీ లేదంటే 100 Mbps కానీ మనకి వచ్చేది ఏంటంటే 1000 GB వరకు మాత్రమే రావడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ ఇది మనకి 2 Mbps స్పీడ్కి అయితే డ్రాప్ అవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళు ఏదైతే ఈ 699లో మనకి 350 ప్లస్ HD ప్లస్ SD ఛానల్స్ మిక్స్ అయ్యి మనకి రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎక్స్ట్రా ఛానల్స్ కావాలనుకున్నట్లయితే మనం యాడ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రాగా అమౌంట్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో మనం చూసుకున్నట్లయితే 1000 రూపీస్ వరకు కూడా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి 3 months 5 months 12 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ 699 ప్లాన్లో. అండ్ అలాగే ఇందులో వచ్చే OTT కంటెంట్ చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ బ్లాక్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అలాగే ఎక్స్ట్రీమ్ ప్లే ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ ప్లేలో మనకి సోనీ లివ్ కానీ ఇలా చాలా OTT అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఎక్స్ట్రీమ్ ప్లేలో కవర్ అవడం జరుగుతుంది. అండ్ అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ కూడా రావడం జరుగుతుంది.
అండ్ అలాగే నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి మనకి 799. ఇందులో మనకి ఓన్లీ 6 months లేదా 12 months అడ్వాన్స్డ్ పేమెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఓన్లీ మనకి ఇంటర్నెట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్ రాదు, ఎటువంటి డిటిహెచ్ సర్వీసెస్ కూడా రావు. ఇందులో స్పీడ్ వచ్చేసరికి మనకి 100 MBps స్పీడ్ అనేది ఉంటుంది. డేటా కూడా అన్లిమిటెడ్ అంటున్నారు కాబట్టి ఓన్లీ 1 TB వరకు మాత్రమే. నేను ఇప్పుడు చెప్పే ప్లాన్స్ అన్నీ కూడా మనకి ఓన్లీ 1 TB వరకు మాత్రమే ఉంటాయి. సో 4K ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ అనేది ఇందులో ఎవరు ఇన్స్టాలేషన్ ఛార్జెస్కి అయితే 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు 12 months కానీ ఆప్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ 3 ప్లాన్స్లో కూడా ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే ఉండవనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే తర్వాత వచ్చేసరికి మనకి 899 ప్లాన్. ఇది మనకి 3 months లేదా 6 months లేదా 12 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి వైఫై ప్లస్ టీవీ ప్లస్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తారు. అండ్ అలాగే ఇందులో స్పీడ్ వచ్చేసరికి మనకి 100 MBps స్పీడ్ ఉంటుంది. డేటా వచ్చేసరికి 1000 GB ఉంటుంది. అండ్ అలాగే 4K టీవీ సెటప్ బాక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 350+ HD అండ్ SD ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ వచ్చేసరికి మనకి 1000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్కి అయితే ఉంటాయి. 12 months కోసం కనుక మీరు తీసుకున్నట్లయితే నో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో ఓటీటీ సబ్స్క్రిప్షన్ విషయానికి వస్తే ఎయిర్టెల్ బ్లాక్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ఉంటుంది. అలాగే Disney+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మేజర్గా ఇప్పుడు మనకి ఏ సిటీస్లో లాంచ్ చేస్తారని చెప్పుకున్నట్లయితే టోటల్గా ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 4 cities-లోనే లాంచ్ చేశారు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ ఉంది, అలహాబాద్ ఉంది, బెంగళూరు, భోపాల్. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఉన్న సిటీస్ అన్నీ కూడాను. బట్ ఇక్కడ మనకి మన తెలుగు స్టేట్స్లో ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడ లాంచ్ చేస్తారనేది చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి హైదరాబాద్ ఒకటే మనకి చూపించడం జరుగుతుంది. సో ఓన్లీ మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మాత్రమే ప్రజెంట్ అయితే లాంచ్ చేసి ఉంది. ఇన్ ఫ్యూచర్లో మనకి 1 or 2 monthsలోనే మిగతా అన్ని స్టేట్స్లో కూడాను మనకి ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేజర్గా ఫస్ట్ మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి మెట్రో సిటీస్లో వస్తుంది. అలాగే తర్వాత చిన్న చిన్న సిటీస్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మేజర్గా మనకి జియో ఎయిర్ ఫైబర్లో చాలామంది కంప్లైంట్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి జియో ఎయిర్ ఫైబర్కి టఫ్ కాంపిటేటర్గా ఇది వస్తుందనే చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళ సర్వీస్ ఎలా ఉంది, ఇది ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారు ఏంటనేది ఇది ప్రాపర్గా లాంచ్ అయ్యాక మన ఛానల్లోనే దీనికోసం డెడికేటెడ్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ కోసం అయితే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.